అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకోడళ్ళు. నేను చూపించే రెసిపీ క్యారెట్ హల్వా. దానికి కావాల్సిన పదార్థాలు, నేను 1 కేజీ క్యారెట్స్ తీసుకున్నానండి. షుగర్ 400 గ్రామ్స్ తీసుకున్నా. మీ టేస్ట్ ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, సరేనా. ఇది 150 గ్రామ్స్ కోవా, బాదాం, వాటర్ మిలన్ సీడ్స్, ఇలాచీ పౌడర్, కిస్మిస్, కాజు, పిస్తా. దీనికి కావాల్సినవి గీ కూడా ఉందండి, నేను గీ చూపించలేదు. ఇవన్నీ ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇది నేను చూపిస్తాను ఒక్కసారి. ఇలా పీల్ తీసేసి నేను క్లీన్ చేసి పెట్టుకున్నాండి. ఇవి కడిగి పెట్టుకునేవి క్యారెట్స్. ఇలా పీల్ తీసేసి గ్రేట్ చేసుకోవాలి. నెయ్యి మరిగాక బాదాం వేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఒక బౌల్లోకి తీసేస్తాను, ఒక ప్లేట్లోకి తీసేస్తాను. అన్ని కాజు వేసుకోవాలండి. ఇప్పుడు కాజు కూడా ఫ్రై అయింది, ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండ్లీలో కిస్మిస్ వేసుకోవాలి. కిస్మిస్ కూడా ఫ్రై అయింది, తీసేసుకోండి. పిస్తా వేసేసుకోండి. పిస్తా కూడా ఫ్రై అయిందండి. క్యారెట్ పీల్ తీసి తురుముకున్న తర్వాత ఇలా అవుతుందండి. ఓకేనా. ఇది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందు నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నా ఇట్లా. ఇప్పుడు ఇది క్యారెట్ కూడా దాంట్లో వేసేసుకుందాం, ప్యాన్లో వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ప్యాన్లో క్యారెట్ ఫ్రై చేసుకుందాం. ఇది క్యారెట్ ఫ్రై చేసుకోవాలని చెప్పిన కదండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా లైట్గా ఫ్రై అవుతుంది. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. కొద్దిసేపు ఇంకా కొద్దిగా ఒక 5 మినిట్స్ ఇంకా ఫ్రై చేసుకొని అప్పుడు మనం దీంట్లో చక్కెర యాడ్ చేసుకుందాం, సరేనా. ఇప్పుడు ఇది క్యారెట్ ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను 250 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నా. నేను 400 గ్రామ్స్ అని చెప్పిన కానీ మొత్తం వేయట్లేదండి, స్వీట్ ఎక్కువ అవుతుందేమో అనేసి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 250 గ్రామ్స్ యాడ్ చేసిన. షుగర్ వేసినాక కొద్దిగా 2 మినిట్స్ అట్లా కలిపేస్తే షుగర్ మెల్ట్ అయిపోతుందండి. ఇంతకుముందు చక్కెర వేసి కలుపుకున్నాం కదండి, కొంచెం చక్కెర మెల్ట్ అయినట్టు అయిపోతుంది. తర్వాత దీంట్లోకి కోవా యాడ్ చేసుకుందాం. ఈ కోవా నేను ఫ్రిడ్జ్లో పెట్టినండి, అందుకే కొంచెం ఇట్లుంది.
కొద్దిసేపు కోవా కొద్దిసేపు ఇట్లనే మనం ఉంచితే మెల్ట్ అవుతుంది. కొద్దిగా మూత పెట్టేసి పెడదాము. కోవా మెల్ట్ అయిందండి. ఇంకో విషయం, నేను చక్కెర 400 గ్రామ్స్ అని చెప్పిన కదండి, దీంట్లోకి మాత్రం ఇప్పుడు నేను 400 వేయలేదు. ఇదండి ఇంచుమించు 250 గ్రామ్స్ వేసిన. నాకు ఎందుకో ఒక సరిపోతుందేమో అనిపించింది. మీరు టేస్ట్ చేసి వేసుకోండి లేకపోతే. ఓకేనా? ఇది కోవా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇంకా అయిపోయిందండి. ఇది స్టవ్ ఆర్పేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం దీంట్లో. క్యారెట్ హల్వా రెడీ అయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెము నేను మీకు ఉంచిన కదండి, ఇది సర్వ్ చేసే ముందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదండి, ఇంకో వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకోవాలి. సరేనా? క్యారెట్ హల్వా రెడీ అయిందండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా, గెట్ టుగెదర్ పార్టీస్, చిన్న చిన్న పార్టీస్కి, దేనికైనా కానీ ఇలా ట్రై చేయండి. సరేనా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.